హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputer.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫస్ట్ చూడండి, ఇవాళ మనం స్పోకెన్ హిందీలో అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకుందాం. అడ్జెక్టివ్స్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం మనం. ఓకేనా? అంటే మనకు ఇంగ్లీష్లో మీకు అడ్జెక్టివ్స్ తెలుసు కదా, అంటే స్మాల్, బిగ్, టాల్, షార్ట్ ఇట్లా ఎక్సెట్రా వీటినన్నిటిని ఏమంటామంటే మనం అడ్జెక్టివ్స్ అంటాం అన్నట్టు. ఓకేనా? ఈ అడ్జెక్టివ్స్ హిందీలోకి ఉన్న తెలుగులోకి కొంచెం తేడా ఉంటుంది చూడండి. ఆ కొంచెం తేడా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్లో అయితే బిగ్ గర్ల్ అంటాం. ఓకేనా? వాళ్ళు ఒక్కరున్నా ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, బిగ్ గర్ల్స్ అంటాం. అంతేగాని బిగ్స్ గర్ల్స్ అనం కదా. ఓకేనా? అంటే బిగ్ గర్ల్ అంటే అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా సరే దానికి ముందర అడ్జెక్టివ్ అనేది సేమ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, బాయ్కి గర్ల్కి చూడండి, ఇప్పుడు నేను బిగ్ బాయ్ బిగ్ గర్ల్ అంటే బాయ్ అయినా సరే గర్ల్ అయినా సరే బిగ్ అనేది మారట్లేదు, అదే ఉంటుంది అడ్జెక్టివ్ అనేది. కానీ అదే హిందీలోకి వచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది. దీనిలో మనకు అడ్జెక్టివ్స్ అనేటివి ఈ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్ఫ్లెక్టింగ్ చూడండి, ఇక్కడ ఇన్ఫ్లెక్టింగ్ అడ్జెక్టివ్స్ ఉంటుంది, నాన్ ఇన్ఫ్లెక్టింగ్ అడ్జెక్టివ్స్ అని ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫ్లెక్టింగ్ అడ్జెక్టివ్స్ని అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఇవి ఏం చేస్తాయంటే మన దీంతో పాటు చేంజ్ అవుతాయి అన్నట్టు, అంటే నౌన్తో పాటు ఇవి చేంజ్ అయిపోతాయి. అంటే మీకు ప్లూరల్ ఉన్నా కూడా చేంజ్ అయిపోతాయి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు సింగులర్ కేస్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో బిగ్ అంటే ఏంటంటే బడా అంటాం. ఓకేనా? బడా అంటే హిందీలో బిగ్. కొంచెం పెద్ద చేద్దాం దీన్ని. సరే, ఇట్లా జూమ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఏంటి బిగ్ అంటే బడా కదా, పెద్దదని మనం ఏమంటామంటే హిందీలో బడా అంటాం. అదే లడక లడక అంటే ఇక్కడ ఏంటంటే అబ్బాయి. ఓకేనా? బడా లడక అంటే పెద్ద అబ్బాయి. ఓకేనా? బడా లడక అని అంటాం. అదే హిందీలో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమైందంటే బిగ్ గర్ల్ బిగ్ బాయ్, గర్ల్ కైనా బాయ్ కైనా ఒకటే ఉంది. అదే నీకు ఇక్కడ చూడండి, బడా లడక అంటున్నాం. హిందీలోకి వచ్చేసి లడికి అంటే లడికి అంటే గర్ల్ కదా, బడీ లడికి అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇది మారిపోయింది మనకి. ఇక్కడ ఈ అడ్జెక్టివ్ అనేది మారిపోయింది దీనిలో. ఓకేనా? అలా గ్రీన్ అన్నాం. గ్రీన్ అంటే ఏంటంటే హరా, హరా అంటే గ్రీన్ అని అర్థం హిందీలో. ఓకేనా? హరా టేబుల్, హరా టేబుల్ అంటున్నాం అంటే పచ్చ టేబుల్. ఓకేనా? అదే హిందీలో మళ్ళీ చైర్కి వచ్చేసరికి హరి కుర్సీ. చూడండి, అదే కుర్సీకి వచ్చేసరికి ఇక్కడ హరి అని వచ్చేసింది. హరి అంటే సేమ్ దీని కూడా గ్రీన్ చైరే అంటాను. ఓకేనా? హరి అంటున్నాం. కాకపోతే ఇక్కడ హర అంటేనేమో మేల్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు స్త్రీలింగ్ పుల్లింగ్ అన్నాం కదా, అలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అచ్చా, అచ్చా అంటే గుడ్, నైస్. ఓకేనా? అదే మనకి ఇక్కడ ఉండే అచ్చా షర్ట్ అంటే షర్ట్ బాగా మంచి షర్ట్ అని చెప్పొచ్చు. అదే పాయింట్ వచ్చేసరికి అచ్చా పాయింట్ అని వచ్చి అచ్చి పాయింట్, అచ్చి పాయింట్ అని కూడా, అచ్చి పాయింట్ అన్నా కూడా మనకు సేమ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? తర్వాత వచ్చేసి చూడండి, ప్లూరల్లోకి వచ్చేసరికి బడా అంటే చూడండి, ఇక్కడ బడే లడికే అంటే పెద్ద అబ్బాయిలు. ఇంతకుముందు మనకి ఇంగ్లీష్లో అట్లా రాలేదు, ఇంగ్లీష్లో బిగ్ బాయ్స్ అనే వచ్చింది. అదే మనకి ఇక్కడ వచ్చేసి బడే లడికే. ఓకేనా? బడీ లడికియా, ఇది వచ్చేసి ఈ సౌండ్ వస్తుంది, ఇదేమో ఏ సౌండ్ వస్తుంది, అంతే కదా. బడే ఏ సౌండ్ వస్తుంది, ఇక్కడేమో ఈ సౌండ్ వస్తుంది, బడీ లడికియా. తర్వాత వచ్చేసి హరే టేబుల్ అంటే ఇది ప్లూరల్ అన్నట్టు, ఎక్కువ ఉన్నది అన్నట్టు. హరే టేబుల్ హరీ కుర్సియా, అచ్చే షర్ట్ అచ్చీ పాయింట్, ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మరి మనకు ఎట్లా తెలుస్తుంది ఇన్ఫ్లెక్టింగ్ వర్డా లేకపోతే నాన్ ఇన్ఫ్లెక్టింగ్ అడ్జెక్టివా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి, మనకు దానిలో లాస్ట్కు దాదాపుగా వచ్చిన అన్నిట్లలో ఎండింగ్లో అడ్జెక్టివ్ ఎండింగ్లో ఏమొచ్చిందంటే సౌండ్ ఆ అని వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అచ్చా, టేబల్ అంటే లడకా, లాస్ట్కి సౌండ్ ఏమొస్తుందంటే ఆ వస్తుంది అన్నట్టు. ఆ సౌండ్ వచ్చింది అంటే ఏంటంటే అది మనకు ఇన్ఫ్లెక్టింగ్ అన్నట్టు. ఓకేనా? నాన్ ఇన్ఫ్లెక్టింగ్ అడ్జెక్టివ్స్ చూద్దాం. చూడండి, ఇదేంటంటే ఇది చేంజ్ అవ్వవు. ఓకేనా? అట్లే ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గరీబ్ అంటే పూర్ అంటే పేదవాళ్ళని ఏమంటామంటే గరీబ్ అంటాం. గరీబ్ లడక, గరీబ్ లడికి. చూడండి, ఇక్కడ మనకు గరీబ్ అనేది చేంజ్ కాలేదు, ఇక్కడ మనకు అడ్జెక్టివ్ అనేది చేంజ్ కాలేదు, సేమ్ అలాగే ఉంది. గరీబ్ లడక, గరీబ్ లడికి. ఓకేనా? బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే సుందర్. ఓకేనా? సుందర్ టేబుల్, సుందర్ కుర్సీ అంటే చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీనికి చేంజ్ అవ్వలేదు మనకు. ఓకేనా? తర్వాత వైట్ అంటే సఫేద్, సఫేద్ అని అంటే ఏంటంటే వైట్ అని అర్థం అన్నట్టు. సఫేద్ షర్ట్, సఫేద్ పాయింట్. ఓకేనా? ప్లూరల్లోకి వచ్చేసరికి గరీబ్ లడికియా. చూడండి, ఇక్కడ గరీబ్ ప్లూరల్ అయినా సరే అదే గరీబ్ వచ్చేసింది. ఇక్కడ మనకు
గరీబ్ లడ్కియా గరీబ్ లడ్కే రెండింటికి సేమ్ వచ్చేసింది అన్నట్టు. అంటే ఈ అడ్జెక్టివ్ అనేది మనకు మారలేదు. ఓకేనా. సుందర్ టేబుల్, సుందర్ కుర్సియా. సఫేద్ అంటే వైట్. ఓకేనా. సఫేద్ షర్ట్, సఫేద్ షర్టే. సఫేద్ ప్యాంట్ అంటే ఇది అనేది మనకు మారలేదు. ఓకేనా. ఇలా మనకు అడ్జెక్టివ్ వచ్చేసి హిందీలో 2 రకాలుగా ఉంటాయి అన్నట్టు. ఓకే.